ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాం క్యారెట్స్ని. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. హలో వ్యూవర్స్, అయితే క్యారెట్ బర్ఫీని తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు అయితే మనం క్యారెట్ను కట్ చేసి పెట్టుకున్నాము. ఒక 5-6 క్యారెట్ను తరిగి పెట్టుకున్నాము. క్యారెట్ 1 కప్పు, ఇంకా మనకు కావాల్సినవి అయితే 1 కప్పు షుగరు, పాలు 1 కప్పు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ కాదు, డ్రై ఫ్రూట్స్కి సమానమైన పల్లీలు అన్నమాట. అవి కొన్ని వేపుకొని పెట్టుకోవాలి. ఇంకా మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్ని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగైతే మనం ఇప్పుడు ఇంకా వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి. మనమంతా ఇంకా మిక్సీ పట్టేసుకున్నాము. క్యారెట్ బర్ఫీని తయారు చేసుకునే దానికైతే మనము క్యారెట్స్ని మొత్తం ఇలాగా మిక్సీలోకి అయితే వేసేసుకొని ఫైన్గా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాము. ఇంకా 2 ఇలాచీలు అయితే వేసుకున్నాము. హలో వ్యూవర్స్, మనమైతే ఈరోజు క్యారెట్ బర్ఫీని అయితే తయారు చేసుకుందాం. దానికోసం అయితే కొన్ని క్యారెట్ని అయితే తీసుకొని వాటిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు మనము మిక్సీ పట్టుకున్న క్యారెట్ తురుము అన్నమాట. ఇంకా 1 కప్పు అయితే షుగరు, 1 కప్పు పాలు, అలాగే కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, మైదా పిండి 2 స్పూన్లు అనమాట. ఇది కార్న్ఫ్లోర్ కింద ఉంది, పైన ఉంది 2 స్పూన్లు మైదా, 2 కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇదైతే డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ కాదండి, దానికి సరి సమానమైన బలాన్ని ఇచ్చే పల్లీలు అన్నమాట. మన డ్రై ఫ్రూట్స్ వీటిని అయితే పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇంకా ప్లేట్కు కొంచెం నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇంకా మనకి నైఫ్ కావాలి, నైఫ్ అన్నమాట. ఇప్పుడు కొంచెము నెయ్యి తీసుకోవాలి, నెయ్యి అన్నమాట. ఇంకా మనం ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యిని అయితే వేసుకున్నాము. ఒక 5-6 స్పూన్ల నెయ్యిని, కరగబెట్టుకున్న నెయ్యిని తీసుకొని క్యారెట్ తురుమును అయితే వేసుకున్నాము. కచ్చాపచ్చాగా పట్టుకున్న క్యారెట్ తురుము ఇంకా ఆల్రెడీ అలాగే క్యారెట్లు కూడా ఉన్నాయి, ఏమి పర్వాలేదు. ఇలాగే మనము ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయే వరకు ఇలాగా వేపుకోవాలన్నమాట. క్యారెట్ని అయితే మొత్తంగా పేస్ట్ చేస్తారు, కానీ మనం మొత్తం పేస్ట్ చేయలేదు. ఇది ఒక వెరైటీ స్పెషల్ అన్నమాట. ఇలాగా కనిపించాలి కొంచెము క్యారెట్స్ ఇలాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతుండగా మనము ఇందులోనే షుగర్ వేసుకున్నాం. 1 కప్పు షుగర్, ఎంతైతే మనము క్యారెట్ తీసుకున్నామో అంతే షుగర్ వేసుకొని ఇలా కలిపేసుకున్నాం. కలుపుతూనే ఉండాలని కంటిన్యూగా. ఇప్పుడైతే కలుపుకున్నాం కదా, మొత్తం ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనము చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు కొంచెం మనం ఇందులోకి మనము 1 కప్పు పాలు తీసుకున్నాం. వేసుకొని
కలిపేసుకున్నాం. ఇలా పాలు వేయగానే అలా అయింది కదా. ఇప్పుడు మనమైతే ఇందులోకి కార్న్ఫ్లోర్, మైదా వేసేసుకుందాం. పాలు వేయగానే కాసేపు ఉన్నాక కార్న్ఫ్లోర్ ఇది కలుపుతూ ఉండాలండి. ఇలాగే ఫ్లేమ్ అయితే సిమ్లో ఉంచుకోవాలి. ఉంచుకొని ఇలాగా కంటిన్యూస్గా కలపాలి. కలిపి మనము అంత లోపల ప్లేట్లో ఆయిల్ అయితే రాసి పెట్టుకున్నాము. బర్ఫీ కోసం మనము ప్లేట్లో ఆయిల్ రాసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే 2 ఇలాచీలు తీసుకొని మనము దంచుకుందాం అన్నమాట. దంచుకొని మనం బర్ఫీ అయితే ఇంకా స్ట్రక్చర్ పూర్తి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాచీని అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనము ప్లేట్ అడిగినాను కొన్ని వేసేసుకున్నాము. పల్లీలు మన స్ట్రక్చర్ని అయితే వేసేసుకున్నాను. ఇంకా అయిపోయింది. ఇంకా మనము ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాం. ఇలాగ మొత్తాన్ని వేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాం. ఇలా మనం ప్లేట్లో ఆయిల్ పోసుకున్న ప్లేట్లో మొత్తం ఇలా బర్ఫీని అయితే స్ప్రెడ్ చేసుకున్నాము. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి మనము ఇంకొన్ని పల్లీలను అయితే వేసేసుకున్నాము. మనం వేపి పెట్టుకున్న ఇవే డ్రై ఫ్రూట్స్ మనకి పల్లీలను అయితే వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాగైతే వాటిని ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనమైతే ఈ బర్ఫీని కట్ చేసుకుందాము. మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకుందాము. ఎంతో టేస్టీ అయిన బర్ఫీ ఇది. ఇప్పుడైతే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తాను. మనకి ఇష్టమైన కట్ చేసి చూపిస్తాను. ఇలా మనకి ఇష్టం వచ్చిన పీసెస్తో కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, మెత్తగా ఉంది కదా. ఇలాంటి మరిన్ని టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఏం లేదండి, క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి అయితే మనకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ కావాలి. ఇంకా షుగరు ఒక కప్పు షుగరు, ఒక కప్పు పాలు, ఒక కప్పు, ఇంకా పల్లీలు. కప్పు అంటే కప్పు కాదు, కొన్ని పల్లీలు అన్నమాట. మనకు డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా వీటిని అయితే మనము ప్యాన్లో నెయ్యి వేసుకొని కరగబెట్టుకొని ఇంకా క్యారెట్స్ అన్నీ వేపుకోవాలి. వేపుకున్న దాంట్లోనే మనము క్యారెట్ను వేసేసుకొని అది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని, తర్వాత మనం తీసుకున్న 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా వేసుకొని పాలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 ఇలాచీలు అయితే వేసుకొని వాటిని కూడా దంచుకొని కచ్చపచ్చగా వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకొని మన స్ట్రక్చర్ పూర్తయిన తర్వాత ప్లేట్లకు ఆయిల్ రాసుకొని దాంట్లో స్ప్రెడ్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుంటే మన క్యారెట్ బర్ఫీ అయితే రెడీ అవుతుందన్నమాట. అలాగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ చిల్డ్రన్స్, బాయ్.